హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినే, అందరికీ హెల్తీగా అనిపించే ఒక మంచి చిత్రాన్నం రెసిపీని ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఇది తీసుకోవడం వల్ల పిల్లల్లో కంటి చూపు మెరుగుపడుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో అర్థమైపోయి ఉంటుంది కదా, కరివేపాకుకు సంబంధించిన రెసిపీ అన్నమాట. మంచి గ్రీన్ రైస్ చిత్రాన్నం త్వరగా కూడా అయిపోతుంది బాక్సుల్లోకి ప్యాక్ చేయడానికి. ఇంకెందుకు ఆలస్యం, రండి రెసిపీకి వెళ్ళిపోదాం. సో పులిహోరకి లాగానే ఆయిల్ వేడైన తర్వాత నేను పల్లీలు ఎక్కువ తీసుకున్నా, అంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని. 1 టేబుల్ స్పూన్ కి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవి వేగుతుంటాయి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇది కరివేపాకుని నూనెలో ఫ్రై చేసి పేస్ట్ లాగా చేసుకుని, అంటే ఇలా పౌడర్ లాగా చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చని. ఇక మనం పోపులు వేగిన తర్వాత జీడిపప్పు, అలాగే జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత బాగా సిమ్లో లో ఫ్లేమ్ లో పెట్టేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇది వేసిన తర్వాత ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చెప్పాను, ఫ్లేమ్ మాత్రం చాలా లోలో పెట్టుకోండి, లేకపోతే ఈ కరివేపాకు ఏదైతే పౌడర్ వేసామో అది మాడిపోతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇదంతా ఆయిల్లో బాగా కలిసేటట్టు కలపండి. అన్నంలో కూడా వేయచ్చు, డైరెక్ట్ గా అన్నంలో వేస్తే ముద్దలు ముద్దల కింద ఉండిపోతుంది. ఈ టైంలోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. రైస్ కి సరిపడగా, మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో అంత క్వాంటిటీకి సరిపడగా తీసుకోండి. ఇందులో ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ని వేడివేడి అన్నాన్ని వేస్తున్నా, చల్లన్నం ఉన్నా వేసేసుకోవచ్చు, కానీ వేడన్నంతో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యి, అంటే పసుపు, కరివేపాకు పొడి, అలాగే సాల్ట్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా హెల్దీ అండి, మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి. ఇందులో బాగా దంచి పెట్టుకున్న అల్లం కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో. నార్మల్ పులిహోరలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి. మీరు పులుపు అనేది కరెక్ట్ గా పడితేనే టేస్ట్ బాగుంటుంది. నేను బాగా రసం ఉన్న నిమ్మకాయ తీసుకున్నాను, అందుకే పెద్ద నిమ్మకాయ, 1/2 కాయ సరిపోతుంది నాకున్న రైస్ క్వాంటిటీకి. సో మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బేస్ చేసుకుని లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు లెమన్ కూడా బాగా కలిసేటట్టు మొత్తం అంతా ఒక మంచి మిక్స్ ఇవ్వండి. ఇంకేముంది, రెడీ. మీరు బాక్స్ అయితే బాక్స్ ప్యాక్ చేయండి, స్నాక్ అయితే స్నాక్ పెట్టండి, బ్రేక్ఫాస్ట్ కైనా పెట్టచ్చు. మీరు దీన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. టోటల్ గా ఇప్పుడున్న పిల్లలకి ఐసైట్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కరివేపాకు మనం కూరల్లో వేసిన, ఇలా రెసిపీస్ లో వాడినప్పుడు వాటిని తీసి పక్కన పడేస్తారు, కాబట్టి ఇలా అయితే ఎలా పడేస్తారు? పడేలేరు కదా, అందుకే ఇలా చేసి పెట్టండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, పులిహార ఫ్లేవర్ బాగుంటుంది, తప్పకుండా పిల్లలు ఇష్టపడతారు. అలాగే బాక్స్లో కూడా మనం ప్యాక్ చేయాలనుకున్నప్పుడు చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ పోపు అంతా పంట కింద పడుతూ ఉంటే కమ్మగా అనిపిస్తుంది, చక్కగా తింటారు అందరూ. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి.